హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మాట్లాడుతున్నది దేవులపల్లి రేస్తా ఫ్రమ్ బ్రాహ్మణపేట్ వరంగల్. ఈరోజు చూసినటువంటి న్యూస్లో పార్లమెంట్లో ఒక ఎంపీ యువ నాయకుడు గవర్నమెంట్ను సెంట్రల్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తూ ఉంటే హ్యాపీ అనిపించింది. ఎందుకు అంటే ఎప్పుడు కూడా గెలిచినటువంటి ఎంపీలందరూ కూడా రాజకీయ స్వలాభం కోసమే చాలామంది గెలిచిన తర్వాత మామూలుగా సైలెంట్గా సీట్లలో కూర్చుంటారు, ఏదో కాలక్షేపం చేసేస్తారు, ఏదో ఒకటో రెండో మాటలు మాట్లాడేస్తారు, చక్కగా వచ్చేస్తారు. అలా ఉంటుందన్నమాట. ఆ సమావేశాలు జరిగినప్పుడు వాళ్ళ వాయిస్ అనేది సమయ సందర్భోచితంగా వాళ్ళ వాయిస్ అనేది గవర్నమెంట్కి వినిపించకపోతే పబ్లిక్ యొక్క సమస్యలు ఎలా తెలుస్తాయి కదా. అది నిజంగా రియల్గా యూటిలైజ్ చేసుకున్నది ఎవరంటే ఎంపీ రాఘవ చెద్దా ఆయన పేరు రాఘవ చెద్దా గారు. నిజంగా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే లాంగ్వేజ్ స్కిల్స్, పబ్లిక్ సమస్యలపై సమగ్ర అవగాహన ఉండాలి, ఇంకా వాయిస్ రేస్ చేసే కెపాసిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని ఒక్కొక్క అంశంపై నిలదీస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మొత్తం కూడా సభ మొత్తం కూడా సైలెంట్ అయిపోయారు. అంతే, అందరి నోళ్ళు మూయించేశారు, ఆలోచనలో పడేశారనమాట. ఏం చేస్తుంది గవర్నమెంటు, ఏం చేస్తుంది? జిఎస్టీపై ఒక పద్ధతి లేదు. వేటిపై జిఎస్టీ వేయాలో, వేటిపై జిఎస్టీ వేయకూడదో ఆలోచన లేని రీతిలో జిఎస్టీ ట్యాక్స్ చెల్లించడాలు జరుగుతుంది అని చెప్పేసి. ఇంకొకటి మహిళల గురించి, ఆడపిల్లల గురించి శానిటైజర్ ప్యాడ్స్ సంబంధించినటువంటి అంశం ఏది కూడా దాచుకుంటే ఏమొస్తుందండి. సమయం వచ్చినప్పుడు ఏ విషయం పైన అయినా కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ దృష్టిలో గవర్నమెంట్ నిఘా అనేది కంపల్సరీ ఉండాలి కదా. ఇంకా పాలు కానివ్వండి, ఇంకా ఆహార పదార్థాలు కానివ్వండి, బయట ఎన్నో కెమికల్స్ కలుస్తున్నాయి, కల్తీ జరుగుతుంది. ఆ కల్తీపై నిఘా ఏది? గవర్నమెంట్ యొక్క నిఘా ఏది? ఏం చేస్తుంది? అబ్జర్వేషన్ చేయకుండా ఏం చేస్తుంది? ఇంకొకటి మన ఇన్కమ్, మన రీఛార్జ్ గురించి అయితే నిజంగా ఒక ఫోన్కి సిమ్ తీసుకుంటాం. మనం సిమ్ తీసుకున్నప్పుడు ఛార్జ్ చేస్తాం, సిమ్ కొనుక్కొచ్చుకుంటాం, అవుట్ గోయింగ్ కోసం ఎంతో కొంత మనం రీఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ రీఛార్జ్ టైం అయిపోగానే వాడు కట్ చేసేస్తాండి. ఈ మధ్య అంతకుముందేమో ఇన్కమింగ్ కాల్ 1 month మొత్తం ఉండేది, అలా కాదు. ఇప్పుడు ఎలా అంటే 1 month కాకుండా 28 daysకే ఇన్కమింగ్ కట్, అవుట్ గోయింగ్తో పాటు ఇన్కమింగ్ కూడా కట్ అయిపోతుంది. ఎందుకు కట్ అయిపోతుంది? మరి వినియోగదారుడు ఒక సిమ్ తీసుకుంటే వాడు ఏం చేసుకోవాలి? ఇంకా రీఛార్జ్ చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఒక నెల రీఛార్జ్ చేసుకుంటూ చేసుకోడు, ఇంకా అది పడేసుకోవాల్సిందేనా? నెక్స్ట్ మంత్ ఏమన్నా పనికొచ్చేటట్టు చేస్తారా? అలా వెంటనే కట్ చేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎవరిది? కంపెనీలందరినీ హ్యాండ్ ఓవర్లో ఉంచుకోవాల్సింది భారతదేశ గవర్నమెంట్దే కదా. మన ఇండియా గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇటువంటి వాటిపై నిఘా పెట్టాలి కదా, ఇటువంటి వాటిని ఖండించాలి కదా, ఇటువంటి వాటిపై తగు చర్యలు తీసుకోవాలి కదా అని చెప్పేసి ఎంపీ రాఘవ చెద్దా గారు అడిగే క్వశ్చన్స్ వింటుంటే ప్రతి ఒక్క యువ నాయకుడు కూడా, రాజకీయంలోకి వచ్చే యువ నాయకులు ఇలాంటి వాళ్ళే రావాలి. గవర్నమెంట్ను అడుగడుగునా నిలదీసే యువ నాయకులు కావాలి. అవగాహన కలిగినటువంటి నాయకులు వస్తే, పబ్లిక్ సమస్యలపై అవగాహన కలిగినటువంటి నాయకులు వస్తే సమాజం ఖచ్చితంగా ఉద్ధరించబడుతుంది. నేను అంటున్నా, ఉద్ధరించబడుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా మన క్వశ్చన్ మనలోనే దాచేసుకుంటే ప్రభుత్వానికి ఎలా అర్థమేస్తుంది? అర్థం అవ్వదు కదా. మోడీ గారు కూడా సైలెంట్ అయిపోయారు. ఇంకా మోడీ గారు కూడా సైలెంట్గా వింటున్నారు. మేడం చెప్పండి అంటే మన ఎవరు పేరు ఆర్థిక శాఖ మంత్రి గారిని, మేడం చెప్పండి ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి వాటిపై జిఎస్టీ ఎందుకు అని చెప్పేసి అంటే క్వశ్చన్కి ఆన్సర్ లేదు. వీటన్నిటిపై కూడా క్వశ్చన్ చేస్తానప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచిస్తుంది.
ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. పబ్లిక్ సమస్యలపై ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఖచ్చితంగా సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క వాయిస్ని రేస్ చేయడం అలవాటు చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా పార్లమెంటు సమావేశాల్లో కానివ్వండి, అసెంబ్లీ సమావేశాల్లో కానివ్వండి, మీరున్నది పబ్లిక్ కోసం కదా, అంతే కదా. పబ్లిక్ కోసం మీరు ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులు కాబట్టి పబ్లిక్ కోసం, పబ్లిక్ సమస్యలపై మీరు అడుగడుగున పోరాడుతూ ఉండాలన్నమాట. వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి మనం ప్రభుత్వం ఉండేది, ప్రభుత్వాన్ని సెలెక్ట్ చేసుకునేది అందుకే కదా. మరి అలాంటప్పుడు పబ్లిక్నే ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటే అడిగే నాదుడే లేకపోతే ఇంకెక్కడికి పోతుంది సమాజం చెప్పండి? ఎక్కడికి పోతుంది? మనకి ఏదైతే అది జరగరానిది నష్టం జరిగినప్పుడు, జరగరాని ఇబ్బందులు జరిగినప్పుడు పబ్లిక్ సమస్యల్ని వినిపించగలిగేటువంటి నాయకులు కూడా మనకి సమాజానికి అవసరం. కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఎంపీ రాఘవ చిద్ద గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. నిజంగా హార్ట్ఫుల్గా ఇలాంటి నాయకులు కావాలి సమాజానికి, కావాలి. యంగ్ ఇండియా, మన దాన్ని ఏమంటారు, యంగర్స్ అందరూ కూడా, యూత్, నాలెడ్జ్ పర్సన్స్ అందరూ కూడా రాజకీయంలోకి వస్తేనే పబ్లిక్కి సరైన న్యాయం చేయగలుగుతారు. పబ్లిక్ సమస్యలపై పోరాడాలనేటువంటి కుతూహలం కలిగినటువంటి వాళ్ళు, సమగ్ర అవగాహన కలిగినటువంటి వాళ్ళు ఖచ్చితంగా రాజకీయంలోకి వెళ్ళండి. మీరు సమాజాన్ని ఉద్ధరించండి. ఎప్పుడు కూడా నెల జీతానికే పరిమితం అయిపోయి మీ నాలెడ్జ్ని అంతటినీ ఒక నెల జీతానికే సరిపెట్టుకోవద్దు. సమాజానికి ఉపయోగపడాలి. కొంతమంది నాలెడ్జ్ పర్సన్స్ ఉంటారండి, కేటీఆర్ మాదిరిగా. కేటీఆర్ గారు ఎలాగో గుడ్ నాలెడ్జ్ పర్సన్ తను నిజంగా. అలాగే ఇప్పుడు ఈ రాఘవ చిద్దా గారిని చూస్తే బాగా అనిపించింది. ఎట్లా అంటే క్వశ్చన్ చేసే విధానం హైలైట్, ఎవ్వరు మళ్ళీ మెతుకు మింగకుండా క్లారిటీగా, స్పష్టత, తడబడకుండా, ఎక్కడ వణకకుండా బెనకకుండా అలా క్వశ్చన్ చేస్తూ ఉండాలి. వాయిస్ రేస్ చేయాలి. సమయం సందర్భం వచ్చినప్పుడే వాయిస్ రేస్ చేయాలి. దాచుకోవద్దు. లోపల దాచుకుంటే ఏమొస్తుంది క్వశ్చన్లు కదా. ఇవాటి రోజున పబ్లిక్ కూడా కొంచెం అవగాహన వచ్చేసింది. వాళ్ళ తరపున ఎవరైతే పోరాడతారో, వాళ్ళ సమస్యలు ఎవరైతే పట్టించుకుంటారో, వాళ్ళ సమస్యలు, వాళ్ళ గోడు, వాళ్ళ బాధ ఎవరైతే పట్టించుకుంటారో, ఏ నాయకుడు అయితే పట్టించుకుంటారో, ఏ గవర్నమెంట్ అయితే పట్టించుకుంటుందో ఆ గవర్నమెంట్కి సపోర్ట్ చేయగలుగుతారు పబ్లిక్ కూడా. ఇవాటి రోజున మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలు చూడండి. ఇంకా హైడ్రా పేరుతోని పేదల ఇండ్లు కూల్చడాలు, ముఖ్యంగా ఎక్కువ శాతం పేదల ఓట్లే పడతాయి రాజకీయ నాయకులకి. మిడిల్ క్లాస్ అండ్ లోయెస్ట్ పీపుల్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువ ఓట్లన్నీ కూడా వీళ్ళే వస్తాయి అన్నమాట. మధ్య తరగతి ఇంకా దాన్ని ఏమంటారు, అట్టడుగు వర్గాల వాళ్ళే ఈ ఓట్ల గురించి గమనించరు. ఏం చేస్తారంటే రిచ్ వాళ్ళని బేస్ చేసేసుకొని ఇంకా లోయర్ ఫ్యామిలీస్ వాళ్ళందరినీ కూడా ఇంకా లోతున పడేయడమే, అలా చేసేస్తున్నారు. బట్ ఇది ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. పబ్లిక్ని బాధ పెడితే ప్రభుత్వానికి ఏమొస్తుంది? నెక్స్ట్ టైము రివెంజ్ తీర్చేసుకుంటారు కదా పబ్లిక్ కూడా. హైడ్రా పేరుతో ఇండ్లు కూర్చేస్తుంటే ఒక్కొక్కరి గోడుమ వర్ణనాతీతం అనమాట. అది బాధ. వాళ్ళు కష్టపడి కూలియో నాలో చేసేసుకొని వచ్చి ఇంకా హాయిగా తినేసి ఎవరింట్లో వాళ్ళు హాయిగా నిద్రించే సమయంలో ఇండ్లన్నీ కూల్చేసి ఏదో దాన్ని ఏమంటారు, సుందరీకరణ చేస్తామని చెప్పేసి ఉన్న అందాన్ని అందవికారం చేసేసి ఇంకేదో సుందరీకరణ కోసం ఉన్నాయన్నీ కూల్చేయడాలు, పబ్లిక్ని రోడ్డు పాలు చేయడాలు. ఏం బాగుంది చెప్పండి? పబ్లిక్ అందరూ ఎంత గోసపడుతున్నారు. ఇంకా ఇచ్చిన హామీల ఏమో పక్కకు పెట్టేసి ఇచ్చిన హామీల గురించి పట్టించుకోకుండా ఏ హామీ వల్ల ఎంతవరకు నష్టమవుతుంది, మరి రాష్ట్ర బడ్జెట్ ఎంత, రాష్ట్ర ఆదాయాన్ని బట్టి మనం హామీలు ఇవ్వాలి కదా అని చెప్పేసి ఉండాలి. రాజకీయ నాయకులకు చెప్తున్నా, ఎవరైనా సరే హామీలు ఇచ్చేప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ అందుకు అనుగుణంగా సెట్ అవుతుందా లేదా, ఎంతో కొంత అప్పు తెచ్చుకోక అవ్వదు. సరే తెచ్చుకుంటాం, కానీ ఏ రకంగా మనం అది యూటిలైజ్ చేస్తున్నాం, దేనికి యూటిలైజ్ చేస్తున్నాం, అనవసరమైన వాటికా అవసరమైన వాటికా, మరి పబ్లిక్ ఏమైనా యూస్ఫుల్ అవుతుందా లేదా అనేటువంటి సోయితోని పని చేసుకుంటూ పోవాలి. అప్పుడే ఆర్థికంగా ఆ రాష్ట్రం అభివృద్ధి
దిశలో ముందుకు పోతుంది. పబ్లిక్ కోసం ఏమైనా పని చేసుకుంటూ పోతే, పబ్లిక్ ఇండ్లన్నీ కూల్ చేసుకుంటూ పోతే ఇంకా నష్టమే కదా, పబ్లిక్ నష్టపోతారు. బ్యాంకర్స్ వాళ్ళకి లోన్లు కానివ్వండి, ఇంకేదైనా ఉంటే ఇన్స్టాల్మెంట్ అవన్నీ ఎలా కట్టుకుంటారు, ఎవరు తీర్చేస్తారు? రాష్ట్ర గవర్నమెంట్ తీర్చేస్తుందా? లేదు కదా. మరి అలాంటప్పుడు పబ్లిక్ కోసం చేసే పనులు మానేసి పబ్లిక్ని తిప్పలు పెట్టే పనులు చేసుకుంటూ పోతే నెక్స్ట్ టైం ఆ గవర్నమెంట్ వస్తుందంటారా? రాదు. ఎలా వస్తుంది? అస్సలు రాదు. చూస్తున్నారు ఓపికగా చూస్తున్నారు. మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకులు ఎవరైనా కూడా ఏదో తొందరపడి గెలవాలని చెప్పేసి ఆతృతతోని ఏది పడుతుంది హామీ ఇవ్వడానికి వీలు లేదు. సాధ్యమయ్యేటువంటి హామీలనే ఇవ్వాలి, పబ్లిక్కి అందుబాటులో ఉండాలి, పబ్లిక్ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. అలాంటి నాయకులు కావాలి, అలాంటి గవర్నమెంట్ కావాలి, పబ్లిక్ సమస్యలను పట్టించుకునేటువంటి గవర్నమెంట్ కావాలి. పబ్లిక్ కూడా అదే కోరుకుంటున్నారు, పబ్లిక్ కూడా అన్నీ గమనిస్తున్నారు. వెనకటి కాలం లెక్క ఎడ్డి కాలం కాదు, పబ్లిక్లో కూడా అవేర్నెస్ వచ్చేస్తుంది. చదువుకోకపోయినా న్యూస్ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళకి తెలిసిపోతుంది ఏంటి ఇలా అయిపోయింది రాష్ట్రం, దేశం ఇలా అయిపోతుంది, ఇన్ని ట్యాక్స్లు వేసేసుకుంటూ పోతున్నారు, దేశమేమో అలా, రాష్ట్ర పరిస్థితి ఏమో ఇలా, దేశ పరిస్థితి ఏమో అలా. దేశం మన సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఏ ఒక్క మానవునికి ఆర్థికంగా ఏ రకమైన సహాయం అందుతుందని చెప్పండి? చెప్పుకోవడానికే పథకాలు పెడతారు. నిజంగా ఎక్కడికి పోతుంది ఆ బడ్జెట్ అంతా? డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఎవరు తింటున్నారు? సామాన్య మానవునికి అందుతున్నాయా? అసలు సమాచార హక్కు చట్టం తెచ్చి ఏమి లాభం? ఏం సమాచారం ఇస్తున్నారు? ఎక్కడ ఎవరికి ఏ బెనిఫిట్ జరుగుతుంది అనేటివి ఏవి ఏ నాయకుడు పట్టించుకోడు. కానీ ఓట్ల సమయం వస్తేనేమో దండాలు పెట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటారు, ఓట్లు వేయించుకుంటారు. ఓట్లు వేసినాక గెలిచినాక హాయిగా ఏసీలల్లా కూర్చొని ఇంకా పబ్లిక్ ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, ఎడ్డి పబ్లిక్ అని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళని పక్కకు తోసేసి వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళ గోడు పట్టించుకోకుండా, వాళ్ళ బాధలు పట్టించుకోకుండా, వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఏం చేస్తారు? మళ్ళోసారికి టైం అనేది ఒక్కసారితోనే అయిపోదు కదా. 5 years గడిచిందంటే మళ్ళీ పబ్లిక్ టైం వస్తుంది. అలా ఉంటుందన్నమాట. పబ్లిక్ టైం వచ్చినప్పుడు మళ్ళీ పబ్లిక్ టైం చూపిస్తారు. మోడీ గారు గవర్నమెంట్ బాగానే చేస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ గెలిపించారు. మరి పబ్లిక్పై భారం ఎంత పడుతుందనే ఉండాలి కదా. పబ్లిక్పై ఎలాంటి ట్యాక్స్లు వేయాలి? ఇలాంటి కంపెనీలపై, రీఛార్జ్ కంపెనీలపై కూడా తగు యాక్షన్ తీసుకోవాలి కదా సెంట్రల్ గవర్నమెంట్. గుడ్ క్వశ్చన్. ఎంపీ రాఘవ చెద్దా గారు మంచి క్వశ్చన్స్ వేశారు. నిజంగా అభినందనీయం. అందరం కూడా గర్వించదగినటువంటి విషయం ఏంటంటే ఇలాంటి యువ నాయకులు మన రాష్ట్రానికి కూడా అవసరం. తెలంగాణ రాష్ట్రానికి 100కో 1,00,00,000 ఒకరు ఉంటారనమాట. ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ కూడా నాయకులు కాలేరు, పుట్టిన వాళ్ళందరూ కూడా పెద్ద మేధావులు కాలేరు, పుట్టిన వాళ్ళందరూ కూడా సమాజాన్ని ఉద్ధరించబడడానికి పుట్టిన పబ్లిక్ ఎక్కువ ఉంటారేమో, కానీ ఉద్ధరించే వాళ్ళు మాత్రం కొద్ది మందే ఉంటారు అరుదుగా. ఎలా అంటే కేసీఆర్ మాదిరి, కేటీఆర్ గారి మాదిరి ఇలా యువ నాయకులు చాలామంది ఉన్నారు, ఇంకా ఉన్నారు, బయటికి రావాలి. ఇలాంటి నాయకులు కావాలి. మంచిగా పరిపాలించేటువంటి, పబ్లిక్ ఏ కష్టం రాకుండాటువంటి, కడుపులో పెట్టుకొని చూసేటువంటి నాయకుడు వస్తేనే మనకు రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ ఆది నాయకుడు పర్ఫెక్ట్ ఉండాలి. ఆది నాయకుడి ఆలోచనలు పర్ఫెక్ట్ ఉండాలి. అప్పుడు ఏ రాష్ట్రమైనా డెవలప్ అవుతుంది. ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం అయిపోతుండే. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఒకసారి పబ్లిక్ కూడా ఆలోచించుకోండి. ఎవరైనా కూడా ఇప్పుడు చదువుకున్నటువంటి యువతులు, ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, మీ యొక్క నాలెడ్జ్ని రాజకీయ పరంగా యూటిలైజ్ చేసేసుకునే వాళ్ళు ఇమ్మీడియట్లీ రాజకీయంలో చేరిపోండి. మంచి నాలెడ్జ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, బయట లాంగ్వేజెస్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, 3 లాంగ్వేజెస్లో పర్ఫెక్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇమ్మీడియట్లీ రాజకీయంలో చేరిపోండి. పబ్లిక్ సమస్యలపై కొట్లాడాలి అనేటువంటి పోరాటం చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా రాజకీయంలో చేరిపోండి. రాజకీయంలో చేరి మీ యొక్క
నాలెడ్జ్ని సమాజాని కోసం ఉపయోగించబడి ఆ సమాజాన్ని ఉద్ధరించబడాలని కోరుకుంటున్నా. అలాంటి ఎంపీ రాఘవ చిద్ద గారి లాంటి నాయకులు కానివ్వండి, ఇంకా కేటీఆర్ గారి వంటి యువ నాయకులు, ఇలాంటి యువకులే కావాలన్నమాట సమాజానికి. సీఎంలైనా కూడా హైలైట్ చేసేస్తారు వాళ్ళు. 100% నేను చెప్తున్నా, నో డౌట్ ఎట్ ఆల్. ఎవ్వరికి డౌట్ అవసరం లేదు. ఎప్పుడు కూడా యువరక్తము ఎప్పుడు కూడా అంటే ఒక మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఒక సమాజాన్ని పర్ఫెక్ట్ ఆలోచన వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా తీర్చిదిద్దుతారు. వాళ్ళకి అంతటి సామర్థ్యం, శక్తి సామర్థ్యం, నాలెడ్జ్, ఇంకా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానివ్వండి, అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏమంటే అవి సాధించి తీరుతారనమాట. అలాంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మంచి రాజకీయ నాయకులు కానీ నాకైతే అనిపించింది ఇలాంటి క్వశ్చన్ చేసేటువంటి యువ నాయకులు చూడాలి, మళ్ళీ చూడాలి, మన రాష్ట్రంలో కూడా చూడాలని కోరుకుంటున్నా. కేటీఆర్ కూడా ఉంటే సరిపోదు కదా, కేటీఆర్కు తోడుగా ఇంకా యువ నాయకులు కూడా బయటికి తరలి రాండి రాజకీయంలోకి. యువతులు ఆడవారు కానివ్వండి, మగవారు కానివ్వండి. ఇప్పుడు ఎందుకంటే మగవాళ్ళకి ఛాన్స్ ఇచ్చామనుకోండి, ఇంకా ఆడవాళ్ళలో కూడా మంచి తెలివితేటలు సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సపోర్ట్ చేస్తే, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆడవాళ్ళు కూడా మంచి నాలెడ్జ్ పర్సన్స్ బయటికి రండి, రాజకీయంలోకి చేరండి. మన రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే మీ యొక్క నాలెడ్జ్ను ఉపయోగించండి. అలా నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా ఆ రోజున చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, బట్ ఇవాటి రోజున ఇలాంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి యువ నాయకులు తయారయ్యారనమాట. అది ఎలా అంటే ఒక సీఏగా ఎంతవరకు సేవలు అందించగలుగుతారు, ఒక కంపెనీకి లాభం చేకూర్చగలుగుతారు. ఒక సీఏగా కొన్ని కంపెనీలలో జాబ్ చేస్తూ కొన్ని కంపెనీలకు మంచి పేరు తెచ్చినటువంటి ఒక యువకుడు అదే దేశంలో ఒక మంచి నాయకుడు అయింది అనుకోండి, పబ్లిక్ని ఉద్ధరించగలుగుతాడు కదా. ఒక కంపెనీయే కాదు, ఒక దేశాన్ని ఉద్ధరించగలుగుతాడు అనమాట. అలాంటి యువ నాయకులు కావాలి భారతదేశానికి. అలాంటి యువ నాయకులు, నాయకురాళ్ళు కావాలి. అలాంటి యువ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి కూడా యువ నాయకురాళ్ళు కావాలి. అలాంటి వారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇమ్మీడియట్లీ చేరిపోండి మంచి పార్టీలో, మన బీఆర్ఎస్ పార్టీలో చేరిపోండి. రాష్ట్ర విషయానికి వస్తే నాకు ఇది నిజంగా చెప్తున్నా. ఎందుకు అంటే అస్తవ్యస్తం పాలన మనం ఎప్పుడు కోరుకోవద్దు. ఏదో ఎన్నేళ్ళ కిందనో మన స్వాతంత్రం వచ్చినప్పుడు మన క్రియేట్ చేసినటువంటి పార్టీ ఉన్నది కదా అని చెప్పేసి, సంవత్సరాల మనకు స్వాతంత్రం లభించినప్పటి పార్టీ ఉంది కదా అని చెప్పేసి, ఏదో మార్పు వస్తుందని చెప్పేసి, ఏదో వెలుగబడుతుంది అని చెప్పేసి తెచ్చేసుకున్నారు. ఇప్పుడు నా తంటాలు పడుతున్నారు పబ్లిక్. అలాంటి ఇబ్బందుల పాలు కావద్దు అంటే మంచి పార్టీని సెలెక్ట్ చేసుకోవాలి, మన రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి. అప్పుడే కదా రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు. సో మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకునేటువంటి నాలెడ్జ్ని పబ్లిక్ ఉండాలన్నమాట. నాలాంటి నేను ఒక పబ్లిక్ ఒక మెంబర్ లాంటి దాన్ని కదా, నాలాంటి దానికి ఇప్పుడు ఓటు వేసేదానికి ఎట్లా అవగాహన ఉండాలంటే కనీసం ఏ పార్టీకి వేస్తే మనకి ఏం జరుగుతుంది, ఏ పార్టీకి వేస్తే ఎవరం ముందు హ్యాపీగా బతకగలుగుతాం ముందు కాలంలో అనేది ఉండాలి. ఒకసారి ఓటు వేసినామంటే ఇంకా అయిపోయినట్టే కదా. 5 సంవత్సరాల వరకు వాడు ఏం చేసినా భరించాల్సిందే, తప్పదు. ఇప్పుడు పబ్లిక్ కొట్టుమిట్టాడుతున్నారు. ఎప్పుడు వెంటనే గవర్నమెంట్ మార్చేద్దామంటే అయ్యే పని కాదు కదా, అవ్వదు. అలా ఎందుకంటే ఆచితూచి మనం వేసేది ఒక ఓటే. అది కూడా డబ్బులు తీసుకొని ఓటు వేసినాం అనుకోండి, ఇంకా మన ఓటుకు విలువ లేదన్నమాట. ఓటు నమ్ముకున్నట్టే. ఓటు నమ్ముకున్నామంటే వాడు 100 రూపాయలకు కానివ్వండి, 50 రూపాయలకు కానివ్వండి, ఒక 1000 రూపాయలకు కానివ్వండి, 10,000 కానివ్వండి, ఓటు కొనుక్కున్నాడు అనుకో వాడు రాజకీయ నాయకుడు, మనం అప్పుడు ఏం చేస్తాం, అమ్ముకున్న వాళ్ళం అయిపోతాం. ఇంకా క్వశ్చన్ చేసే హక్కు ఎక్కడ రైట్స్ ఉంటాయా? ఉండవు కదా. నువ్వు ఆ రోజు పుణ్యానికి వేసినావు నాకు ఓటు, నువ్వు 100 రూపాయలు ఇస్తేనే వేసినావు, లేక 200 ఇస్తేనే వేసినావు కదమ్మా. 1000 రూపీస్ తీసేసుకొని ఓటు వేసినావు, నువ్వు పుణ్యానికి వేసినావా నాకు ఓటు? నువ్వు క్వశ్చన్ చేసే అర్హత నీకు లేదు, నీకు అలాంటి రైట్స్ ఏమీ లేవు, నువ్వు అప్పుడే ఓటుకు అమ్ముడు పోయినావు అనమాట అని చెప్పేసి నాయకుడు ఎదిరించి క్వశ్చన్ చేసినప్పుడు అప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి ఓటర్స్ కదా.
మన క్యారెక్టర్ ఎలాంటిదో మన ఓటు కూడా అంతటే విలువైనది. గుర్తుపెట్టుకోండి, ఓటు కూడా చాలా వాల్యుబుల్. మన ఓటును ఎప్పుడు కూడా 100కు 200కు 1000కు అమ్ముకోకూడదు అనమాట. ఎందుకంటే లైఫ్ లాంగ్ 5 ఇయర్స్ పొందాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నిటికి కూడా మనము నోటికి తాళం వేసినట్టు అవుతుంది. లేకుండా క్వశ్చన్ చేసే అర్హత లేకుండా క్వశ్చన్ చేసే అర్హతను కోల్పోతాము. కాబట్టి ఎవ్వరు కూడా ఓటర్సు డబ్బుల కష్టపడి ఓట్లు వేసే స్థితికి దిగజారిపోకండి. నిజాయితీగా ఓట్లు వేయాలి. నిజాయితీగా ఒక పార్టీని సెలెక్ట్ చేసేసుకోవాలి. ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకులు, అధినాయకులు ఎలా ఉన్నారు, వ్యవస్థ ఎలాంటిది. మనం కింది వ్యవస్థనే చూసుకోదు. పైన వ్యవస్థ కరెక్ట్ ఉంటే కింది వ్యవస్థలన్నీ కరెక్ట్ ఉంటాయి. సో పార్టీ ఎలాంటిది, పార్టీలో ఉన్నటువంటి అధినాయకుడు ఎవరు, అందుబాటులో ఉండే నాయకులు ఎవరు అని చెప్పేసి చూసి ఓట్లు వేసుకొని అట్లా గెలిపించుకోవాలి మంచి నాయకులను. ఎవరమైనా కూడా పబ్లిక్ అందరికీ అవగాహన వచ్చిందని అనుకుంటున్నా, అర్థమవుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఒకరు చెప్తే అర్థమయ్యేది కాదమ్మా. కొన్నిసార్లు ఏమవుతుందంటే తెలిసినా కూడా తప్పు చేసేస్తారనమాట. ఎవరమైనా అంతే. చూద్దాం, ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పేసి చేశారు కానీ, బట్ ఇక ముందు ఎప్పుడు కూడా మోసపోకండలా. ఎందుకంటే ఇయర్స్ కష్టపడాల్సి వస్తుంది. ఏం మాట్లాడలేం, నోరు మూసుకొని ఉండాల్సిందే. ఇప్పుడు ఏం క్వశ్చన్ చేస్తావో చెప్పు. రేవంత్ రెడ్డి గారిని పోయి ఏమైనా క్వశ్చన్ చేస్తావా, నా ఇల్లు ఎందుకు కూల్చినావని చెప్పేసి అంటే ఏమంటాడు? ఎవరైనా కూల్చేసిన వాళ్ళు పోయి అడిగితే ఏమంటాడు? ఆన్సర్ ఇస్తాడా? ప్రజాపాలననే. అందరి ప్రశ్నపత్రాలన్నీ మీ క్వశ్చన్ చేయాల్సినటువంటి విషయాలన్నీ కూడా, మీ బాధలన్నీ కూడా మాకు ప్రశ్నపత్రం రూపంలో మాకు సబ్మిట్ చేయండి అమ్మా, మేము ఆన్సర్ ఇస్తాం, మేము సాల్వ్ చేస్తాం, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తామని చెప్పేసి దాన్ని ఏమంటారు? అంతకుముందు ఏం పాలన అంటే ఇప్పుడు ప్రజాపాలన పెట్టి ప్రజలందరికీ సచివాలయం చూపించినట్టు, కానీ ప్రజల సమస్యలు మాత్రం అట్లనే ఉండిపోయినాయి అన్నమాట. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా కూడా అందరూ జ్ఞానవంతులనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఓట్లు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి పార్టీని సెలెక్ట్ చేసేసుకోవాలి. పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎలాంటి వాళ్ళు, ఎవరైతే మనకు వాళ్ళ నాలెడ్జ్ని ఉపయోగించి మనకు డెవలప్మెంట్ చేస్తారని చెప్పేసి, మన కుటుంబాలను పట్టించుకుంటారని చెప్పేసి ఆలోచించి వేసుకోవాల్సినటువంటి ధర్మం మనది. నాయకులు ఇచ్చిన మాట ప్రకారంగా పబ్లిక్ సమస్యలను తీర్చడం, పబ్లిక్ సమస్యలను పట్టించుకోవడం నాయకుల ధర్మంగా. అలా రాష్ట్రం ముందుకు పోవాలన్నమాట. అలా ఉండాలి. విద్యావంతులు ఎవరు కూడా, మేధావులు ఎవరు కూడా ఒక కంపెనీకో ఉన్నటువంటి నాలెడ్జ్ని, ఒక కంపెనీకో, దాన్ని ఏమంటారు, ఇంకేదైనా ఒక ఆఫీస్కో ఉద్యోగులు కానీ కాకుండా మీకున్నటువంటి నాలెడ్జ్ని ఇలా హైలైట్ చేసేసుకోండి. కొందరు ఉంటారు ఆనిముత్యాలు లాంటి వారు. అలాంటి యువనాయకులందరూ కూడా, యువకురాళ్ళు కూడా బయటికి రావాలి. సమాజంలో మంచి గొప్ప పేరు తెచ్చుకోవాలి. అంతటి నాయకులు ఉన్నప్పుడే దేశం అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. క్వశ్చన్ చేసేటోడు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చేసేటోడు లేకపోతే, అడిగేవాళ్ళు లేకపోతే ఏమవుతుంది? ఇంకా కూర్చున్నోందే రాజ్యం, ఇంకా సీట్లో కూర్చున్నోందే రాజ్యం అయిపోతుంది. కాబట్టి పబ్లిక్ సమస్యలపై కొట్టడే వాళ్ళని సెలెక్ట్ చేసేసుకోండి. ఇదివరకు ఏదో గడిచింది, గతం గతహ. కానీ ఇక ముందైనా కూడా మీరు మీ ఓటు వాల్యూ తెలుసుకొని కొంచెం డబ్బులకు అమ్ముడు పోకుండా చేసేసుకోండి. మొన్న ఒక క్వశ్చన్ వచ్చేసింది. ఏమన్నారంటే, మాకు ఈ ప్రాబ్లం వచ్చింది, మేము అడుగుదామంటే మాకు అడిగితే సమాధానం ఎవరు చెప్తారంటే, ఎందుకు చెప్తారు? ఓట్లు మనం డబ్బులు తీసుకొని వేసినాక మనకు అడిగే అర్హత లేదు, ఇంకా మాట్లాడే అర్హత ఉండదు. డబ్బులు తీసుకొని మనం పని చేస్తే నీకు అప్పుడే నీ ఓటుకి సమాధానం, నీకు అప్పుడే నీకు ఓటు వేసినప్పుడు డబ్బులు ఇచ్చేసిన, నీకు ఇంకేం పని చేయమంటావమ్మా అని చెప్పేసి అంటారు. అలాంటి స్థితికి మనం దిగజారిపోవద్దు పబ్లిక్ అని వాళ్ళు, అంతే కదా. సక్రమంగా మన ఓటుని సక్రమంగా యూటిలైజ్ చేసేసుకోవాలి. నాయకులు కూడా మంచి నాయకులు, రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మంచి నాయకులు, మంచి యువ నాయకులు, మన పబ్లిక్ కోసం ఆరాటంతో ఉండి పోరాటం చేసేటువంటి నాయకులను సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళే సమాజానికి కావాలి. ఎంపీ గారిని చూసిన తర్వాత అనిపించింది, అట్లా లాంగ్వేజ్ స్కిల్స్ చాలా చక్కగా మాట్లాడుతున్నారు. చక్కగా ఎలా అంటే కేటీఆర్ గారు ఎలాగ అయితే స్పష్టతతోనే క్వశ్చన్ చేస్తారో అలాగే అంతే మాదిరిగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనిపించింది.
ఒక్క ఒక్క ఎంపీ, మిగతా వాళ్ళు ఎంపీలు కానివ్వండి, ఇంకా స్పీకర్ గారు కానివ్వండి, ఇంకా మోడీ గారు కానివ్వండి, ఇంకా ఆర్థిక శాఖ మంత్రి గారు కానివ్వండి, సైలెంట్గా చూసేస్తున్నారు. సైలెంట్గా ప్రధానమంత్రికి ఆలోచనలు కలిగేలా ఇటువంటి సమస్యలపై, పబ్లిక్ సమస్యలపై అవగాహన కలిగేలా మంచి, దాన్ని ఏమంటారు, కళ్ళు తెరిపించేటువంటి క్వశ్చన్స్ వేసి మంచి నాయకుడు అనిపించుకున్నాడు. ఇలాంటి వాళ్ళు సమాజంలోకి రావాలని కోరుకుందాం అందరం కూడా. తెలివికల్ల వాళ్ళు ఎప్పుడు కూడా సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళే. తెలివికల్ల వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయాలి. వాడు రూపాయి తిన్నా పర్లేదు కానీ వాడు బాగుపడేస్తాడు మనల్ని అనేటువంటి ఆలోచనతోని ఓటు వేయాలి. ఎవరమైనా కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా ఇక ముందు ఎప్పుడు పొరపాటు చేయకండి. ఓకేనా? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ పబ్లిక్, థ్యాంక్ యూ. మంచి పని చేసే వాళ్ళని అభినందించాలి. చేసినోడిని చేయలేదని అంటే ఇంకా బాగా, గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉన్నది అనేది బేరీజ్ వేసుకొని మరి నెక్స్ట్ టైము మన ముందు ఒక డెసిషన్కి రండి. ఓకేనా? పబ్లిక్ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మంచి నాయకులనే సెలెక్ట్ చేసేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీని అనవసరంగా ఓడించేసి ఇప్పుడు ఎన్ని తిప్పలు పడుతున్నారు, ఉప్పు తిప్పలు పడుతున్నారు. అలాంటి పరిస్థితి మళ్ళీ కొని తెచ్చుకోకూడదు అని చెప్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ.